దేవర కలెక్షన్లన్నీ ఫేకేనా? చెబుతున్న నెంబర్స్కి వస్తున్న కలెక్షన్స్కి అసలు సంబంధం లేదా? తెలుగు రాష్ట్రాల్లో పర్లేదనిపిస్తున్న అంకెలు పక్క రాష్ట్రాలకు వెళ్ళేసరికి అసలు మారట్లేదా? మీడియాలో వందల కోట్లంటూ ఊదరగొడుతున్న మాటలన్నీ ఉత్తివేనా? అసలు వస్తున్న కలెక్షన్స్కి చెబుతున్న నెంబర్స్కి మధ్య చాలా దూరం ఉందా? ఆ విషయాలంటూ తెలుసుకోవాలంటే లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఏంటి గురు, సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటే మేకర్స్ వందల కోట్లు కొల్లగొడుతుందంటూ పోస్టర్స్ వదులుతుంటే సినిమా కలెక్షన్లు ఫేక్ అంటారేంటి అంటారా? అయితే ఇది ఇప్పుడు కొత్తగా తెరమీదికి వచ్చిన వ్యవహారం కాదు. గతంలో ఎన్నోసార్లు ఇలా వచ్చిన కలెక్షన్లకి వేసిన పోస్టర్లకి చాలా తేడా ఉండడంతో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారా, లేక నిజంగానే దేవర ఈ కలెక్షన్లను కొల్లగొడుతుందా అంటూ డైలమాలో పడుతున్నారు సినీ అభిమానులు. నిజానికి ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలోగా రావడం, త్రిబుల్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ మూవీగా దేవర అభిమానుల్లో బర్జ్ని క్రియేట్ చేయడంతో దేవర మొదటి రోజు కలెక్షన్ల వర్షం కురిసింది. దాంతో మొదటి రోజే దాదాపు 140 కోట్లకు పైగా చిలుకు వసూళ్లు సాధించిందని మీడియాలో వార్తలొస్తే, లేదు దాదాపు 172 కోట్లు కొల్లగొట్టిందంటూ మేకర్స్ ప్రకటించుకోవడంతో అసలు నిజమేంటిరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట తారక్ ఫ్యాన్స్. అయితే మా వాడి సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుంటే తట్టుకోలేక యాంటీ ఫ్యాన్స్ ఇలా నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారన్న వాదన ఉంది. ప్రభాస్ యొక్క కలికి సలార్ సినిమా కలెక్షన్లని దేవర ఎక్కడ క్రాస్ చేస్తుందోనని ఇలా సోషల్ మీడియాలో రాంగ్ మీమ్స్ పెడుతున్నారని తెగ బాధపడిపోతున్నారట యంగ్ టైగర్ ఫ్యాన్స్. అయితే మొదటి రోజున కలెక్షన్లను కుల్లబుడిచిన తారక్ 2, 3వ రోజు సైలెంట్ అయ్యాడని, మా డార్లింగ్ రాధేశ్యామ్ ఆదిపురుషులను కూడా బీట్ చేయలేకపోయిందని, కానీ కలెక్షన్లను ఎరగదీస్తుందంటూ పోస్టర్లో సినిమాని తెగ పొగిడేస్తున్నారన్న కామెంట్స్ డార్లింగ్ ఫ్యాన్స్ నుండి గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి తోడు మొదటి రోజుకి 172 కోట్ల పోస్టర్ వేయగా, రెండో రోజు 243 కోట్ల పోస్టర్ని, మూడో రోజుకు 304 కోట్ల పోస్టర్ వేశారు. అంటే రోజు రోజుకి కలెక్షన్లు తగ్గుతూనే ఉన్నాయన్నమాట. సినిమా బాగుంది అంటే కలెక్షన్ల గ్రాఫ్ పెరగాలి గాని ఇలా తగ్గడమేంటి అంటూ చెవులు గొనుక్కుంటున్నారట నెటిజన్లు. ఇక వరుసగా 3 రోజులు పర్లేదనిపించిన కలెక్షన్లు 4వ రోజు వచ్చేసరికి నిర్మాతలకి పెద్ద షాకే ఇచ్చాయని, అందుకే ఈ 4 రోజుల కలెక్షన్ పోస్టర్ను ఇంకా రిలీజ్ చేయడం లేదని తెలుస్తుంది. ఇండియాలో వసూలైన కలెక్షన్ల మీద పోస్టర్ వేయని మూవీ మేకర్స్ అదే టైంలో ఆస్ట్రేలియాలో వచ్చిన కలెక్షన్ల మీద అధికారిక పోస్టర్ వేయడం గమనార్హం. దీంతో 4వ రోజు కేవలం 20 నుంచి 30 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్టుందని, అందుకే మేకర్ సైలెంట్ గా సైడ్ అయ్యారన్న వార్తలు జోరందుకున్నాయి. ఇక ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజులకైనా నిజాలు బయటకొస్తాయిగా అంటున్నారు సినీ లవర్స్. మరి సినిమా ఎంత కలెక్ట్ చేసిందో, వచ్చిన వసూళ్లెన్నో, ఆ నిజాలేంటో అన్నది మన నిర్మాతల వారికే తెలియాలి. For more videos like this, subscribe Big TV channel.